నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఇవాళ మన వీడియో దేని గురించి అంటే మన బాలయ్య గారు నటించిన అఖండ తాండవం సినిమా 36వ రోజు కూడా రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోతుంది. సంక్రాంతికి 5 సినిమాలు బరిలో నిలిచినప్పటికీ బీసీ సెంటర్లో ఇంకా కొన్ని థియేటర్స్లో అఖండ తాండవం రన్ అవ్వడం వల్ల ఆ మాస్ ర్యాంపేజ్ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మధ్య వరకు అమౌంట్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా వివరాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అఖండ తాండవం సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే డిలే అయ్యి డిసెంబర్ 11వ తేదీ నైట్ ప్రీమియర్స్, 12వ తేదీన గ్రాండ్ రిలీజ్ అయిందనమాట వరల్డ్ వైడ్. చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా మీద అయితే మాత్రం యునానిమస్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్తో అయితే సినిమా అయితే నడిచింది. మరిన్ని కలెక్షన్స్ రావడానికి అది దోహదపడుతుందని అనుకున్నారు అందరూ. కానీ కొంతమంది పనిగట్టుకొని సినిమాని నెగిటివ్ టాక్ సృష్టించడం వల్ల సోషల్ నెట్వర్కింగ్ సైట్లో సినిమా మీద అయితే కొంచెం కలెక్షన్ ప్రభావం అయితే చూపిందని చెప్పుకోవాలి. కానీ మౌత్ టాక్ బలంగా ఉండడం వల్ల సినిమాలో మాస్ ఎలిమెంట్స్, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి గొప్పగా చూపించడం వల్ల సినిమా అయితే మాత్రం ఈ రోజుటికి 36 రోజులు కంప్లీట్ చేసుకున్నప్పటికీ సినిమా అయితే మాత్రం లాంగ్ రన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. లాస్ట్ వీక్ ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో కూడా నెంబర్ 1 ట్రెండ్ అవుతుందన్నమాట. చాలా సినిమాలు ఉన్నప్పటికీ సినిమా అయితే మాత్రం ఓటీటీలో ఏ విధంగా దూసుకెళ్తుందో అదేవిధంగా థియేటర్స్లో కూడా 5 సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ 5లో 3 సినిమాలు భారీ హిట్ దిశగా దూసుకెళ్తున్నప్పటికీ అఖండ తాండవం 2 సినిమా కూడా కొన్ని బీసీ సెంటర్లు అక్కడక్కడ ఆడటము, ఆ సినిమాకి ఉన్న స్ట్రెంగ్త్, పొటెన్షియాలిటీ, ఆ మాస్ ఎలిమెంట్స్, హిందూ ధర్మం గురించి తెలియజేసిన విధానము, డైరెక్టర్ బోయపాటి గారు చూపించిన విధానము నచ్చి ప్రేక్షకులు ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్ మీద అంటే బిగ్ స్క్రీన్ మీద బాలయ్య గారిని చూడాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ 36వ రోజు కూడా థియేటర్స్ వద్ద బారులు తీరారు. కాబట్టి ఈ సంక్రాంతికి మరొకసారి కలెక్షన్ల వరద అయితే ప్రవహిస్తుందని చెప్పుకోవాలి. 40 లక్షల రూపాయల వరకు సినిమా అయితే వసూలు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 25 లక్షల రూపాయలు, ఓవరాల్ అన్ని ఏరియాల్లో కలుపుకొని ఆల్ ఓవర్ ద ఇండియా వరల్డ్ వైడ్ అన్ని ఏరియాల్లో కలుపుకొని ఒక 15 లక్షలు, దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు అయితే అమౌంట్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక అన్బిలీవబుల్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. సినిమా థియేటర్స్లో నుంచి వెళ్ళిపోయి ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఇంకా కొన్ని బీసీ సెంటర్లో మాస్ ర్యాంపేజ్, బాలయ్య గారి స్టామినా బీసీ సెంటర్లో ఏ రేంజ్లో ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఇవాళ అప్డేట్ అనమాట. ఈ సినిమా మరిన్ని వసూళ్లు కూడా కలెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. స్టిల్ లాంగ్ రన్ 50 రోజుల దాకా రన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి మరొక 50 లక్షలు కూడా వసూలు చేసే అవకాశం ఉంది. దాదాపు 220 నుంచి 230 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. 50 కూడా కలుపుకొని 230.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అలాగే 100 కోట్ల దాదాపు 120-130 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్గా దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మరిన్ని కలెక్షన్స్ యాడ్ అయ్యి మరొక 50 లక్షల కోట్ల రూపాయల దాకా ఈ లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య గారి మాస్ ర్యాంపేజ్ అయితే మరి కొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మంచి అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. అఖండ 2 తాండవం లాంగ్ రన్ ఇప్పటికీ 50 రోజులు, 36 రోజులు పూర్తయి 50 రోజులు దిశగా దూసుకెళ్తూ ఉన్నా కూడా ఇటువంటి కలెక్షన్స్ రావడం అనేది గొప్ప అచీవ్మెంట్గానే చెప్పుకుంటూ ఇది మన వ్లాగు. ఇవాళ మీరు మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం ఈ చెంచయ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే మనల్ని ఆదరిస్తూ ఉంటారని మరొకసారి కోరుకుంటూ ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.